TGMC down, down. TGMC down, down. TGMC down, down. Down, down. Down, down. నమస్తే, నేను మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డిని. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు కొన్ని షాకింగ్ విషయాలు. ఎందుకంటే నేను గ్రామీణ వైద్యుల కొరకు గత కొంతకాలంగా పనిచేస్తున్నా. అందరికీ తెలుసు, ఐఎంఏ డాక్టర్లతో కానీ గ్రామీణ వైద్యులతో కానీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు, బీద ప్రజలకు, అన్ని రకాల వర్గాల ప్రజలకి మనం ఒక వైద్య వ్యవస్థను చక్కబట్టాలనేది ఇంటెన్షన్తో పనిచేస్తాను. ఈ ఇంటెన్షన్తో పనిచేసేటప్పుడు కొన్ని వ్యవస్థలు అంటే గ్రామీణ వైద్యులల్లో కొన్ని సంఘాలు పని కట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇష్టారాజ్యంగా మాట్లాడడానికి రెండు రకాల అవకాశాలు ఉంటాయి. ఒకటేమో డబ్బు ఉంది, నన్ను ఎవడేం చేయలేడు. రెండోది నాకు అన్నీ తెలుసు, నన్ను ఎవడేం చేయలేడు. మూడు, నా వెనుక చాలా మంది ఉన్నారని ఫీల్ అవుతారు. ఆయన వెనుక మంది లేరు. ఆయన ఒక మీటింగ్లో మాట్లాడాడు, టీజీఎంసీనే కట్టెలతో కొడతా అన్నాడు. ఆయన నేనే ఉన్నా మీటింగ్లో, సాక్షిని కూడా నేనే. ఇక మరి అట్లా బరి తెగించి గ్రామీణ వైద్యులు మాట్లాడుతుంటే ఆయన లీడరా? అంటే ఆయన ఉద్దేశం ఏంది? అదే పెద్ద మనిషి నాకు చెప్పింది ఏంటంటే, ఓ రోజు నా ఆఫీస్కి వచ్చి నాకే చెప్పిండు. ఒక సీనియర్ మోస్ట్ పెద్ద డాక్టర్ ఆయన వైఫ్కి 93లో ఆయన లాప్రోస్కోప్ సర్జరీ నేర్పించిండంట. అంటే ఎచ్చుల మాటలు, ఏతుల మాటలు మాట్లాడే గ్రామీణ వైద్యులకు చెప్తున్నా, పిచ్చి పిచ్చిగా మాట్లాడి మీ విలువను దిగదార్చుకోకండి. ఇలా మీరు అంటున్నట్టు బీద ప్రజలకు చేస్తాను, రాత్రులు పని చేస్తాను, పొద్దాక పని చేస్తాను అని తప్పుడు ముచ్చటది. మీరేం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయట్లేదు. పోనీ ఫ్రీగా చేస్తానమని మీరు భ్రమలో ఉంటే తప్పు. ఒకవేళ నేను ఊరు తిరుగుతా, ఎవరో ఫ్రీగా చేసి మాట్లాడతా. నేను పీజీలు పిహెచ్డి చదువుకున్నాడు హైదరాబాద్లో 20,000కు 30,000కు 40,000కు చేసే కొన్ని లక్షల మంది ఉన్నారు. సరే, మీరు ఏదో హాస్పిటల్లో పని చేసుకున్నారు, నేర్చుకున్నారు, ఆ వైద్యం మీద మీకు గౌరవం ఉంది, ప్రజలకు గౌరవం ఉంది అన్నంతసేపు బాగానే ఉంది ఇది. కానీ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయొద్దు. ఎక్స్ప్లాయిట్ ఎట్లా చేస్తానంటే, అసలు మేము లేకపోతే వ్యవస్థ లేదు అని అనుకుంటారు. మీరు లేకపోతే వ్యవస్థ ఆల్టర్నేట్ ఉంది మీరు అనుకుంటున్నారు. ఆ భ్రమలకు వెళ్ళి బయటికి రండి. నిజంగా కష్టపడే ఆర్ఎంపీలను ఇబ్బంది పెట్టకండి. ఇవాళ రోడ్డు మీద రాస్తారోకాలు చేస్తే ఆ వీడియోలో చూపిస్తా మీకు. రాస్తారోకా చేస్తారు, 5గురి మీద ఐఎంఏను టీజీఎంసీ కేసు వేసింది. తప్పేముంది? వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళు నెలకు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు, బెడ్లు వేస్తూ ఉన్నారు, ఐవి లైన్ పెడతా ఉన్నారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. మాకు తెలిసిన నాకు దోస్తు వాళ్ళ ఫాదర్కి కాలుకి ఏదో ఇన్సిడెంట్ జరిగితే ఆయనకు సర్జరీ అయింది, ఆయనకి ఏదో ఇంజక్షన్ వేయాలా, ఐవి లైన్ పెట్టాలంటే నా ముందంటే ఆయన ఐవి క్యాన్లో ఫెయిల్ అయింది అంటాడు, కొత్త ఐవి క్యాన్లో పెట్టాలని అంటాడు. ఆయన కొరకు పెట్టిండు అది ఐవి క్యాన్లో ఏం ఫెయిల్ కాలే. అంటే ఇట్లాంటి తప్పుడు పనులు చేయకండి. తర్వాత రెచ్చగొట్టే మాటలు నేను ఛాన్సార్లు చెప్పినా, రెచ్చగొట్టే మాటలు చెప్పేటోళ్ళు ఈ వ్యవస్థలకు వెళ్ళి పక్క జరగండి. రెచ్చగొట్టినంత మాత్రాన మనకేం బువ్వ దొరకదు. పని చేస్తే దొరుకుతుంది, పద్ధతిగా ఉంటే దొరుకుతుంది. ఆయన నల్గొండలో ప్రెసిడెంట్ అంటాడు, స్టేట్లో జనరల్ సెక్రటరీ అంటాడు, ఆ సంఘం ఎక్కడనే తెలియదు. ఆయన వెనక 50,000 మంది ఉన్నారు అంటాడు, 20,000 మంది. ఎవడున్నాడు? మంది ఏరు అసలు 60,000 మంది ఆర్ఎంపీలు తెలంగాణలో ఉన్నారంటే నమ్ముతానా? నేను 1 సంవత్సరంలో 2 సంవత్సరాల దగ్గర చూస్తాను నేను వ్యవస్థని. ఏం కనవల్లే నాకు అట్లా. ఇప్పటి వరకు కూడా కొంతమంది ఆర్ఎంపీలు సంఘాల లీడర్ల వరకే దాన్ని ఆట ఆడతారు. దయచేసి గ్రామీణ వైద్యులకు చెప్తున్నా, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మీ సంఘాలతోని ఏదైనా ఉంటే మాట్లాడుకోండి, కానీ రెచ్చగొట్టే మాట మాట్లాడద్దు, రెచ్చిపోయే మాట మాట్లాడద్దు. దానివల్ల
మీ వృత్తి వద్దనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మాట మాట్లాడతారు. మీ వృత్తి కావాలనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడట్లేదు. జర మీకు ఏదన్నా జరగాలి, మంచి జరగాలి, గవర్నమెంట్కి తెలియదా ఎన్ని నిమిషాలు మిమ్మల్ని అద్దాన్ని కట్టడి చేయాలంటే? ఏం చేస్తారు మీరు? రోడ్డెక్కి ఏం చేయగలుగుతారు? లేకపోతే ఒక ఆయన అంటాడు మేము ఆశా వర్కర్ల కంటే ఏం తక్కువ అంటాడు. ఎవరి విలువ వాళ్ళకే ఉన్నది, ఇంకోతో కంపేర్ చేయకూడదు. లేకపోతే ఒక ఆయన అంటాడు అసలు క్వాలిఫైడ్ అని చదివే రాదు అంటాడు. సరే, నీకు వచ్చిన చదువు చాలు, వాళ్ళని ఏమనకు. సరే, వాళ్ళకి వచ్చిందా రాలేదా అదే తర్వాత విషయం. నువ్వు ఒకవేళ నీ వ్యవస్థలోకి వెళ్ళి పక్కకు జరిగి ఆయన ఏం పని చేస్తానన్నది ఎంక్వైరీ చేయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈ మనిషి ఫోటో కూడా చూపిస్తా. ఈ మనిషి నా ఆఫీస్కి వచ్చి లాస్ట్ ఇయర్ దాదాపు 1 year అయిపోయింది. అప్పుడు మాట్లాడిన మాటలు కూడా నేను ఎందుకంటే ఏదలుచుకోలేదు. ఇప్పుడు ఇంకా మితిమించిపోయిండు ఆయన, మితి మీరిపోయిండు. నాకే అందరు తెలుసు, నాకే అన్నీ తెలుసు. ఏం తెలుస్తాయి నీకు? తెలిస్తే వ్యవస్థ కొరకు పని చేయి, కోఆర్డినేట్ చేయి. ఆయన పైకి వెళ్ళి ఏమంటాడు, ఆయనే సర్జరీలు నేర్పించిండంట ఆయన. ఇక నేను వీడియోలో ఆయన మొత్తం చూపించా కానీ ఆయన 56 ఏళ్ళ వయసు, 48 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటాడు. ఇంకా అది సభాముఖంగా అన్నాడు. మేమే ఇద్దరికి ఫీల్ అయినాం బాగా. 8 ఏళ్ళ వయసు నుంచి ఆయన ఇంజక్షన్లు వేసిన అన్నాడు. ఏమనాలి నేను? ఆయనే క్వాలిఫైడ్ డాక్టర్లకు సర్జరీ నేర్పించారు. ఆయన ఫోటో పెట్టుకొని బతారు. ఇప్పుడు చెప్పే ముచ్చట్లు అట్లున్నాయి. ఆయన 24 గంటలు కూర్చుంటావు. మీ హాస్పిటల్కి వస్తే నెమ్మదిగా కూర్చోబెట్టి మంచిగా ముచ్చట పెట్టి ఐస్ క్రీమ్ పెట్టేసి బిల్లులు వేస్తావు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన ప్రజల్ని మాత్రం కుక్కల్లాగా చూస్తాను నేను. రాసుకున్నాను థర్మామీటర్, స్టెథోస్కోప్, నెబ్లైజర్ మిషన్, బీపీ అపరటస్, ఒక కాట్ ఉంది, మంచం కూడా అది రాసుకున్నాడు, టేబుల్ ఉంది, నా చైర్ రాసుకున్నాడు, నా ముందులో ఉన్న టేబుల్ రాసుకున్నాడు. సంతకం పెట్టాను. నేను చేయను అన్న. నేను సంతకం చేయను. ఎందుకు చేయమన్నావు? ఎందుకు చెయ్యాలో చెప్పు ఫస్ట్ అన్న. నువ్వు ఏం చదువుకున్నావు? మెడిసిన్ రాస్తున్నావు. ఏం చదువుకున్నావు? ఈ గ్లూకోజులు పెడుతున్నాను. ముందు అసలు నీకు రైడింగ్ చేయమని అధికారం ఇచ్చింది ఎవడు? స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా మీకు సర్క్యులర్ ఉందా? లేదు అన్నాడు. మరి సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్ ఏమైనా ఉందా? లేదు అన్నాడు. మరి ఎందుకు వచ్చినావా నువ్వు ముందు ఒక 5 నిమిషాలు బయట నిలబడి, వీళ్ళిద్దరు లేడీస్ ఉన్నారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, చూసిన తర్వాత పంపిస్తా, లోపల పిలుస్తా మిమ్మల్ని అని అంటే సరే మంచిగా బయటకు వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళని చూసినా అయిపోయింది. ఈ 2 దండాలు మాత్రం వేలాడుతూనే ఉన్నాయి. కూర్చుండు, ఇప్పుడు చెప్పండి అన్నాను. నేను ఒకటే చెప్పాను, సార్ నేను ఫస్ట్ ఎవరికైనా సరే చాలా మర్యాద ఇస్తా. చిన్నోడైనా సరే అన్నాను పిలుస్తాను. నా మనస్తత్వం అలాంటిది. మన రెస్పెక్ట్గా ఉండి మాట్లాడుకుంటే నేను ఆన్సర్ ఇస్తాను. 100 ప్రశ్నలు అయినా ముందల నేను 100 ప్రశ్నలు కూడా నేను ఆన్సర్ ఇస్తాను. కానీ మీరు కొంచెం ర్యాష్గా మాట్లాడితే మాత్రం నేను మీడియాని పిలుస్తా. నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను కొడతానా లేకపోతే చంపేస్తానా నేను కసితోనే ఉన్నా. ఎందుకంటే నేను ఇంట్లోనే బతుకుతున్నా కాబట్టి. నేనైతే బజార్లో ఉరికించుకుంటా కూడా కొట్టి వీడియో తీపించి పంపిస్తా. మళ్ళీ నేనే పోయి పోలీస్ స్టేషన్లో కేసు వేస్తా. ఏం కేసు పెడతానో కూడా నువ్వు పిచ్చోని కావాలి మళ్ళీ ఆ కేసు నుంచి బయటపడటానికి. అలాంటి కేసు పెడతా. మర్యాదగా మీరు ఏం వెళ్ళిపోయిన సంతకం చేయాలని మళ్ళీ పెట్టాను. పేపర్ చింపేసిన. నీ ఇష్టం వచ్చింది పెట్టుకో అన్నాడు. మళ్ళీ బయటకు పోయి కొన్ని పంపించాను. పోలీస్ స్టేషన్ పోందా అన్నాడు. సార్ అన్నాడు అని చెప్పేశాను. నా వెనకాల 2 కిలోమీటర్ వచ్చింది సార్. వెనక నుంచి వెళ్ళిపోయాడు. మా పక్కనే ఆదిపట్ల పోలీస్ స్టేషన్ 6 కిలోమీటర్లు ఉంటుంది. పోదాం కానీ వెళ్ళినా. వీళ్ళు వస్తున్నారు అనుకొని నేను పోతూనే ఉన్నా. 2 కిలోమీటర్ తర్వాత బ్యాక్. నేను ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పోయేసి అక్కడ రైటర్ని కలిసి సార్ ఇట్లా సంగతి ఇట్లా వచ్చిండ్రు, మరి వాడు రౌడే దొంగ నాకు ఎవడో తెలుస్తలేదు, మేము మెడికల్ కౌన్సిల్ అంటుండు. మా బజార్లో రైడింగ్ చేసుకుంటా పోయారు మళ్ళీ 3వసారి. కానీ నా క్లినిక్లకు రాలేగా. నేను నిజంగా చెప్తున్నా. ఇప్పుడు కూడా రాజేందర్ గారు మా క్లినిక్ వస్తే పెద్ద కర్ర పెట్టుకున్నా సార్, నిజంగా చంపేస్తా. తుపాకి రాముడు ఆడొకడు అంటే ఈడొకడు దొరికింది నాకు. ఈ తుపాకి రాముడు ముచ్చట్లద్దు. మీకు కూడా చెప్తున్నా, పద్ధతిగా బతకండి మీరు. నాకే అన్నీ తెలుసు, నన్ను ఎవడు వీకలేడు, నేను ఎవరినైనా వీకెత్తా.
ఇట్లు అనే పేరు పెడితే ఇక ఏం లేదు, ఏది పడితే అదే ఇష్టం అన్నట్టు మాట్లాడు. నిజంగా వైద్యం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు, అవసరం లేని వైద్యం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా తెలుసు నాకు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన అన్నాడు కదా నాతో, నిన్న ఫోన్ చేసి, నీకు శత్రువులు ఎక్కువ అవుతారు ఈ కాంచి అన్నాడు. కానీ ఏమవుతుంది, ఏం చేస్తారు శత్రుత్వం పెంచుకొని? మాట్లాడరు, లేదంటే కారు మీదనో నా మీదనో డ్యామేజ్ చేస్తారు, అంతే కదా. ఒక్కొక్కల జాతకాలు తీస్తే కింద మీద వనకాలి. ఇక ఇష్టం వచ్చిన ప్రాక్టీస్, ఇష్టం వచ్చిన యాంటీబయాటిక్స్, ఇష్టం వచ్చిన స్టెరాయిడ్స్. నిజమే, వాళ్ళు అనేది కూడా టీజీఎంసీ వాళ్ళు చేసేది తప్పు కాదు. నేను ఇప్పటికి కూడా కొన్ని విషయాలలో టీజీఎంసీకి సపోర్ట్ చేస్తా, కొన్ని విషయాలలో గ్రామీణ వైద్యులకు కూడా సపోర్ట్ చేస్తా. గ్రామీణ వైద్య వ్యవస్థలో సిస్టమేటిక్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చెడగొట్టేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మా లీడరు నన్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు ఎవరిని టార్గెట్ చేయరు. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే పైసలు. ఆ ఎకనామికల్ సోర్స్ ఆగిపోతే కదా వీడు కింద వచ్చి కూర్చుంటాడు. అడ్డగోలు సంపాదించినాక కళ్ళు నెత్తికెక్కుతాయి. కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళ కథ నేను తీస్తే ఇక ఎవడు పడతాడు ఇష్టం. వాడో నీతిమంతుడు, రాజేంద్ర రెడ్డి దొంగ. నిన్న మొన్న ఒకడు మాట్లాడి నాతోని, నీతిమంతుడు. నేనెందుకు నీతిమంతుడిని? నేను విలేకరు అంటేనే దొంగలే, అడక తింటోళ్ళే. తప్పే ఉందాడా? దసరా పండుగ అంతా రాడా? అట్లా మీకు 360 రోజులు నేను నాకు పండుగ, నేను మీ దగ్గరికి వస్తే అడక తినుడే. నేను అడుగుని అంటలేడా విలేకరు అంటే ఏందా 500 వాడితే పోతాడు. మాకు తెలియదు ఆ విలేకరులకు పండుగ వస్తుంది మనిషికి 500 ఇస్తారట. అంటే విలేకరులంతా అంత చులకనా? అదే స్టేజ్ మీద మాట్లాడిండు. విలేకరులకు ఏం చదువు వస్తుందని మాట్లాడిండు ఇంకొక ఆర్ఎంపీ. అంటే ఏం పద్ధతి పాడలేదా? పోనీ ఏదో అనుకుంటా అంటే ఇంకా వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. ఇక వీళ్ళే బాగా పీజీలు పిహెచ్లు చదివి మొత్తం చెమటోర్స్ వచ్చి ఇక జనాలకు సేవ చేస్తారు ఊళ్ళలో పోయి. గ్రామీణ వైద్యులకు చెప్తున్నా, పద్ధతిగా ప్రాక్టీస్ చేయండి, పద్ధతి మీరి ప్రాక్టీస్ చేయకండి. ఆ పద్ధతి ఏందనేది నేను ఆల్రెడీ చెప్పిన, వీడియో రూపకంగా చెప్పలేను. ఎంతమంది అయితే కలిస్తే ఏమేం చేయాలనో ఏమేం చేయకూడదో చెప్పిన నేను. లేదు వినకపోతే ఇంకా అప్పుడు పద్ధతిగా నేను వీడియో రూపంలో కూడా చేయాల్సి వస్తుంది. టీజీఎంసీని అందరం తప్పట్టాల్సిన అవసరం లేదు, కానీ టీజీఎంసీ వాళ్ళు చేసే విధానం కరెక్ట్ లేదనేది నేను చెప్పిన మొదటి నుంచి కూడా. ఆర్ఎంపీలు కూడా అందరూ దొంగలు కాదు, కొంతమందే దొంగలు. ఆ దొంగలు ఎవరంటే పోవడం, మా దగ్గర ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు, మాకు పైసలు ఇవ్వడు, డబ్బులు తెచ్చుకున్నాడు, పేషెంట్లను పంపకపోవడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, వీళ్ళని ఇబ్బంది పెట్టుడు, ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి ఇబ్బందులని జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నిజం మాట్లాడితే డైజెస్ట్ కాదు ఇక గ్రామీణ వైద్యులకు. ఇక రాజేంద్ర రెడ్డి మొన్నటి దాకా దేవుని లెక్క కనబడ్డాడు, ఇక దయ్యం లెక్క కనబడతాడు. ఈ వీడియో చూసినాక నాకు అర్థమవుతుంది, కానీ నేను కూడా ఓపిక లేదు నాకు కూడా. ఒక ప్రాపర్గా పనిచేసుకొని బతికే గ్రామీణ వైద్యులను ఎవరు వ్యతిరేకించాం, రైట్? ఎక్కడైనా కూడా ప్రాపర్ మించి ఇట్లాంటి లీడర్లను ముందటేసుకొని ఇట్లాంటి వాళ్ళను మీరు ముందటేసుకుంటే మీ బతుకులు నాశనం అవుతూ ఉన్నాయి. కొంతమంది లీడర్లు మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది లీడర్లు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని పరహాన్ చేసే వాళ్ళు ఉన్నారు. మీకు ఆ సోయి ఉంటలేదా? ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారా మీరు ఎవరు మంచి చేస్తారు ఎవరు చెడు చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు? మీరు పేషెంట్కి మీరు సర్వీస్ ఎట్లా ఇస్తా ఉన్నారు? ఎవరు హీరో కాదు, ఎవరు జీరో కాదు. వ్యవస్థ కొరకు పనిచేసుకోండి, వ్యవస్థను కాపాడుకోండి, ప్రజలకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయండి, లేదంటే కావాల్సిన హయ్యర్ డాక్టర్కి పంపించండి అని చెప్పిన నేను. గవర్నమెంట్ పంపుతారా ప్రైవేట్కి పంపుతారా, ఆ వసతులు ఉన్న ప్రకారం ఆ పేషెంట్ ఏడికి పంపాలని అడిగి పంపండి. అంతేగాని మేము ఇది చేస్తాం అది చేస్తాం అట్లా చేస్తాం ఎందుకు మీకు ఇవన్నీ? ఇక ఇప్పుడు ఈయన మనకోడు దొరికింది కదా ఇష్టమైన మాట్లాడడానికి. ఈయనకి ఏం వర్డ్ పెట్టాలో మీరే పెట్టురు కామెంట్లల్లో. ఈయన క్లిప్పింగ్ చూపిస్తాను నేను మధ్య మధ్యలో ఆయనది.
ఆ క్లిప్పింగ్ చూస్తే ఆయనకి ఏం పేరు పెడతారో పెట్టండి. ఈ వీడియోలో లాస్ట్ చెప్తున్నా నేను, మీరు ఓపిక కూడా లేదు వీడియో వినడానికి అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కొద్దిగా మనం చేసే పని పద్ధతిగా చేయండి. ఇప్పటికి మళ్ళా చెప్తున్నా, టీజీఎంసీ దాడులు ఆపాల్సిన అవసరం కూడా లేదు. టీజీఎంసీ తప్పులు చేసిన వాళ్ళు మీరే ఇవ్వండి అని చెప్పిన నేను. ఇస్తే వాళ్ళకి కట్టడి చేయాలి, వాళ్ళకి భయం లేదు. ఏం చదివి ఎంత సంపాదించాలో నా దగ్గర డాటా ఉంది. గ్రామీణ వైద్యులు యాంటీబయాటిక్స్ మొత్తం పేరు తెలియని వాళ్ళు కూడా ఇవాళ రోజు 20,000 సంపాదిస్తాను. తెలుసా మీకు? చాలదా ఒక్కరిని తీసుకొచ్చి చెడ్డ పేరు చూపించడానికి? నన్ను టార్గెట్ చేసిన ఆర్ఎంపీలు ఉన్నారు. ఈ వీడియో చూసినాక తెలుస్తుంది వాళ్ళకి ఇక టార్గెట్ ఏందనేది చెప్తాను నేను ఇక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.